సాక్షి విలేకరి సాక్షాత్తు సాక్షి విలేకరులు హెచ్చర్లో ఎమ్మెల్యే కిరణ్ కుమార్ వేధిస్తున్నాడని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఎవరో కాదు, సాక్షి విలేకరే. ఇంకో పక్క కాళహస్తి ఎమ్మెల్యే పిఏ, ఆ పిఏ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారు కానీ హత్య తెలియదు. వాటాలు కుదరనందువల్ల ఎక్స్పోజ్ అయిందని వల్ల మనిషి ఎగిరిపోయాడు. ఇంకో పక్క ఈరోజు ఇక్కడే చెప్పాను ఎమ్మెల్యే కథ. అంటే ఒకటి రెండు కాదు, ఇలాంటివి చాలా ఎక్కువ జరిగే పరిస్థితి వచ్చింది. మన నియోజకవర్గంలో 500 మంది పైన అక్రమ కేసులు పెట్టారు. ఇక్కడే మన ఎమ్మెల్సీ శ్రీనివాసులు కూడా జైల్లో ఉండొచ్చారు. తమ్ముళ్ళు విశ్వనాథ నాయుడు అందరూ కూడా ఎక్కడెక్కడో అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి మళ్ళా తిరిగి వచ్చారు. ఏంటి దౌర్భాగ్యం అవునా కాదా? రేపు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు వదిలిపెట్టాలా అని అడుగుతున్నా. ఈ పరిస్థితి తెచ్చింది ఎవరు? సైకో అవునా కాదా? అంటే ఈ రాష్ట్రంలో బతకడానికి మనకు అర్హత లేదా? ఏంటి అహంకారం? ఏంటి దౌర్భాగ్యం? ఏంటి యొక్క నియంత పోకూడదని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ వ్యక్తి అయినా ఎప్పుడైనా చేశారని అడుగుతున్నా. 45 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను, 45 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను. ఏ ముఖ్యమంత్రిని నేను చూడలేదు. ప్రతి ఒక్కరూ నిద్ర లేస్తే లేకుంటే పడుకుంటే నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఇంకో పక్క ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. రేపో ఎల్లుండో ఇంకొక చట్టం తీసుకొచ్చాడు. ఆ చట్టం భయంకరమైన చట్టం. ఆ చట్టం మీరు ఇది కదా, ఈ చట్టం మీరు ఒకసారి చూస్తే ఇది ది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022. ఇది 31/10/2023 నుంచి అమల్లోకి వస్తుంది. తమ్ముళ్ళు మొన్నే సర్వే చేశారు. ఆ సర్వే రహస్యం మనకు తెలియదు. మీ భూమి మీ పేరుతో ఉందా లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల పేరుతో ఉందో తెలియదు. ఆ పరిస్థితికి వచ్చేసాం. ఈ చట్ట ప్రకారం అన్ని టైటిల్ డీడ్స్ పోతాయి, ROR పోతుంది, ఉండే వ్యవస్థ పోతుంది, కొత్త వ్యవస్థ పెడతానంటున్నాడు. వ్యవస్థను పెట్టి కడాన మీ భూమి కొట్టేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఈజీగా కొట్టేస్తారు, నెంబర్ మారుస్తారంతే. మీరు నిద్రలేసి చూసుకుంటే అది కూడా మీకు తెలియదు. 22A అంటారు. అంటే ఇది ప్రభుత్వ భూమి. అక్కడి నుంచి వస్తాడు బ్రోకర్, వస్తాడు, ఇది ప్రభుత్వ భూమి కాదు, నేను ఇప్పిస్తా నీకు, నాకు వాటా ఎంత ఇస్తావు అంటే. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రిగా నాకు ఒక అనుభవం ఉంది. నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సమైక్యంలో చూశాను. తెలంగాణలో ఉండే టైటిల్ డీడ్స్ అన్ని భూములకి చాలా డిస్ప్యూట్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో పర్ఫెక్ట్ గా ఉంటాయి. దానికి కారణం ఇక్కడ బ్రిటిష్ పాలన, అక్కడ నిజాం పాలన. నిజాం పాలనలో ఒకే భూమి 3-4 పేర్లతో రాసేసేవాళ్ళు. ఇక్కడట్టు కాకుండా జమాబందీ చేసేవాళ్ళు. సంవత్సరానికి ఒకసారి KMలు VMలు కూర్చొని జమాబందీ చేసి మన భూమి మంది అని సర్టిఫికెట్ చేసేవారు. అది చూసిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఆలోచించి నా భూమికి నేను శిస్తు కట్టడం ఏంటి, స్వతంత్ర భారతదేశంలో అవసరం లేదు, భూమి శిస్తు రద్దు చేస్తా, గ్రామాధికారులు రద్దు చేస్తా అని రద్దు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఆ వ్యవస్థను రద్దు చేస్తే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి వచ్చి కొత్త వ్యవస్థను తెస్తాడంట. అంటే ఆయన గుప్పిట్లో పెట్టుకుంటాడు. నాకు ఓటేస్తే నీ భూమి నీ పేరుతో ఉంటుంది, నాకు వాటా ఇస్తే నీ భూమి నీకుంటుంది, నాకు వాటా ఇవ్వకపోతే నీ భూమి నా చేతుల్లో లెక్కలు మారిపోతాయి అనే పరిస్థితికి వచ్చాడు.